సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఫిలిస్తీయులకి 5 యోధులు ఉన్నారు. 5 ప్రాంతాల్లో 5 రకాలైనటువంటి యోధులు ఉన్నారు. ఆ ప్రాంతాలను పరిపాలించడానికి శక్తివంతమైనటువంటి వ్యక్తులను ఫిలిస్తీన్లు కలిగి ఉన్నారట. 5 పట్టణాలు ఏంటి అనంటే, మొట్టమొదటిది గాజా, రెండవది అష్కెలోను, మూడవది అష్టోదు, 4 గాతు. ఈ గాతు ప్రాంతానికి చెందినవాడే గొల్యాతు. 5వది ఎక్రోను. ఈ పట్టణాల్లో పరిపాలకులు ఉంటారు. అయితే ఈ 5గురికి ఇశ్రాయేలీలు అంటే చాలా భయం. అనంటే ఇశ్రాయేల్ ప్రజలతో పాటు ఎవరున్నారు అనంటే దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలీల యొక్క దేవుడు ఎలాంటి వాడు అనంటే మహాసూరుడు. ఐగుప్తీయుల్ని తెగుళ్ళ చేత చంపింది ఎవరు అనంటే మన దేవుడే. దేవుని ఈ ఫిలిస్తీన్లకి ఎవరంటే భయం? ఇశ్రాయేలీలంటే భయం. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి భయపడినంత కాలం ఫిలిస్తీన్లేమో ఇశ్రాయేల్ ప్రజలకి భయపడ్డారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవునికి భయపడడం మానేశారో వెంటనే ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజల మీద చెలరేగిపోయారట. ఎప్పుడైనా గాని మానవుడు పాపం చేస్తున్న తర్వాత, లేకపోతే దేవుని భయం లేకుండా జీవిస్తున్నప్పుడు ఏం కలుగుతుంది అనంటే బలహీనపరచబడతాం మనం. సంసోను కూడా అంతే కదా. దేవుడు ఉన్నంత కాలం ఎలా ఉన్నాడు? సంసోన్ అంటే ఈ ఫిలిస్తీన్లకి చాలా భయం. ఎందుకు అనంటే చాలా బలవంతుడు ఎవరు ఆ దినాల్లో అంటే సంసోన్. ఎవరిని బట్టి వచ్చింది ఆ బలం? దేవుని బట్టి వచ్చింది. ఎప్పుడైతే సంసోను పాపం చేశాడో వెంటనే ఏమైపోయాడు? బలహీనపరచబడ్డాడు. ఈరోజు క్రైస్తవులు బలంగా, ధైర్యవంతులుగా, జయవీరులుగా ఉండాల్సిన క్రైస్తవులు బలహీనపరచబడుతున్నారు. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా బలహీనమైపోతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనము చేసిన పాపం. మనము దేవుని భయం కలిగి ఉన్నంత కాలం మనం ఎవరు అనంటే జయవీరులం. ఎప్పుడైతే దేవుని భయం పోతాదో, ప్రారంభ దినాల్లో చూడండి, రక్షణ పొందిన దినాల్లో భక్తి అమ్మా చాలా బాగా చేశారు. ప్రార్థన అంటే చాలా బాగా ప్రార్థన చేసేవారు. విశ్వాసం అంటే చాలా బలమైన విశ్వాసం, బలమైన నమ్మిక ఉంది. కానీ దినాలు గడిచే కొద్దీ ఏమైపోయింది? దేవుని అంటే భయం తొలగిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నారు క్రైస్తవులు? రక్షణ పొంది 22 సంవత్సరాలు అయిందండి. మరి భక్తి సన్నగిల్లిందండి, విశ్వాసం బలహీనమైందండి. కారణం ఏంటి? దేవుని భయం లేదు. ప్రారంభ దినాల్లో అమ్మో దేవుడు అంటే భయం, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడి మీద నాకు చాలా ప్రేమ ఉంది, దేవుడితో మాట్లాడకపోతే నేను ఉండలేను అనేవాళ్ళు. దినాలు గడిచేసరికి ఏమైపోయింది భక్తి? ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల ద్వారా దేవుడు మనకు అదే సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు చూడండి, 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే శత్రువుల మీద విజయం సాధించారంట. ఆ ఫిలిస్తీన్లేమో పండగ చేసుకుంటున్నారు. ఇశ్రాయేల్ ప్రజల్ని మనం ఓడించాం, మన దేశాన్ని మనం కాపాడుకున్నాం అని పండగ చేస్తా కేకలేస్తా ఉంటే ఇశ్రాయేల్ ప్రజలేమో చనిపోయిన వారిని బట్టి ఏడుస్తా రోదన చేస్తా ఉన్నారట. ఎంత బాధాకరం అండి. అసలు ఎవరికి విజయం రావాలి? వాస్తవానికి ఎవరికి విజయం ఉంది? దేవుణ్ణి కలిగి ఉన్న వారికి విజయం. దేవుణ్ణి కలిగి ఉన్న వారిని చూసి అందరూ భయపడాలి. కానీ ఇప్పుడు ఎవరు సంతోషపడుతున్నారు? శత్రువు సంతోషపడుతున్నాడు. ఎవరిని బట్టి? ఇశ్రాయేల్ ప్రజలు చేసిన దోషాన్ని బట్టి ఎవరికి అవమానం వచ్చింది? ఇప్పుడు అపజయం ఎవరికి వచ్చింది? దేవుడికి వచ్చింది. అవమానం ఎవరికి వస్తుంది? దేవుడికి వస్తుంది. అందుకనే అంటున్నాడు కదా, మిమ్మలను బట్టియే కదా నా నామం అన్య జనుల ఎదుట దూషింపబడుతుంది. ఈ దినాల్లో క్రైస్తవులంటే చులకనగా చూడడానికి, క్రైస్తవుల్ని చాలా అవమానపరచడానికి కారణం ఏంటి అని అంటే దేవునిలో లోపం లేదు, కానీ క్రైస్తవుల యొక్క ప్రవర్తనలో ఏముంది? లోపం ఉంది. మనలో ఉండాల్సిన విశ్వాసం ఎవరిలో కనిపిస్తుంది అని అంటే అన్యజనుల్లో కనబడుతుంది. మనం చేయాల్సిన భక్తి ఎవరు చేస్తున్నారంటే అన్యజనులు చేస్తున్నారు. ఎంత విచారకరమో చూడండి. నా ప్రజల్లో ఉండాల్సిన విశ్వాసం, నా ప్రజల్లో ఉండాల్సిన భక్తి ఎవరిలో కనిపిస్తుంది అంటే అన్యజనుల్లో కనబడుతుంది, కానీ
నేను పోషిస్తా, నడిపిస్తున్న నా ప్రజల మధ్యలో ఏమి లేదు అని అంటే విశ్వాసం లేదు, నేనంటే భయం లేదు, నేనంటే నమ్మిక లేదు అనుకుంటున్నాడు దేవుడు. ఈ 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే దేవుని మందసం పట్టబడిందంట. ఎవరి చేతికి వెళ్ళిపోయింది ఇప్పుడు మందసం? ఫిలిస్తీన్ల చేతికి వెళ్ళిపోయింది, శత్రువుల చేతికి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉండాల్సింది మందసం అని అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో ఉండాల్సిన మందసం, దేవుని ప్రజల మధ్య ఉండాల్సిన మందసం ఇప్పుడు ఫిలిస్తీన్లైనటువంటి శత్రువుల చేతికి పట్టబడ్డదట. ఎంత ఘోరమో చూడండి, ఎంత అవమానకరమో చూడండి. మందసాన్ని ఈ ఫిలిస్తీన్లు ఎక్కడ పెడదామని ఆలోచిస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ఇష్ట దైవం ఎవరు అని అంటే దాగోను దేవత. దాగోను దేవతే మనల్ని ఇశ్రాయేల్ ప్రజల నుంచి కాపాడింది, మనకి విజయాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే దాగోను దేవత. కాబట్టి ఈ దాగోను దేవత దగ్గర పెడదామని చెప్పి ఈ మందసాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నారంట? 5వ అధ్యాయం 1వ వచనం. దాగోను గుడిలో దాగోను దేవత ముందు ఉంచారంట. దాగోను దేవత దేనికి గుర్తుగా ఉంది అని అంటే సంతానాన్ని అభివృద్ధి చేసే దేవత. అంటే పిల్లలు కలగాలి అని అంటే ఆ దేవత కనికరిస్తేనే పిల్లలు పుడతారు అని వారి నమ్మకం. ఇంకొకటి ఏంటి అని అంటే పంటలు బాగా పండడానికి, ధాన్యము ఇంటికి రావాలి అని అంటే దాగోను దేవత ఏం చేయాలి? కనికరపడాలి అని వాళ్ళు నమ్మేవారు అనమాట ఆ దినాల్లో. చివరికి ఇప్పుడు మందసం ఎవరి దగ్గరికి వెళ్ళింది? శత్రువుల చేతికి కాదు, దేవత అని పిలువబడుతున్న దేవత దగ్గరికి వెళ్ళి పెట్టారు. మహా ఆకాశాలు పట్టజాలని దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న దేవుడు, మహాసూరుడు అని పిలువబడుతున్న దేవుడు ఇప్పుడు ఎక్కడ పెట్టబడ్డాడు? ఒక దేవత దగ్గర పెట్టబడ్డాడు. ఎంత బాధ అనిపిస్తుందో కదా. మన దేవునికి మహా ఆకాశాలు పట్టవు, అంత గొప్ప దేవుడు, మహాశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఆ ఫిలిస్తీన్లే చెప్తున్నారు, మీ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? మహాసూరుడు, గొప్ప దేవుడు, ఆయన సజీవుడు. ఆ సజీవుడిని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారంట? ఒక దేవత ముందు పెట్టారంట. చూద్దాం ఏం జరిగిందో. అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఉదయమే వచ్చారు. ప్రాతకాలమందు లేవగా, అర్థం ఏమనుకుంటున్నారు? మన దేవుడు, మందసం అంటే దేవుడు అన్న, మన దేవుణ్ణి తీసుకెళ్లి ఒక దేవత ముందు పెట్టారు. ఆ దేవత ఏం చేసిందంట? పొద్దున్న లేసేసరికి బోర్ల పడిపోయి ప్రతి దేవత, ప్రతి మోకాలు యేసు నామములో వంగాల్సిందే. ఎంత గొప్ప దేవుడో చూడండి. అంత శక్తి కలిగిన దేవుణ్ణి తీసుకెళ్లి ఒక దేవత ముందు పెడితే ఏం చేసింది? అది సాష్టాంగపడింది. దేవత అనుకొని ఉంటుంటది, ఒరే బాబు, ఇంత శక్తి కలిగిన దేవుణ్ణి తీసుకొచ్చి నా ముందు పెట్టారేట్రా, నేను పారిపోవడానికి లేదు, కూర్చోడానికి లేదు, సాష్టాంగ నమస్కారం చేసిందట. చూడండి మన దేవుని యొక్క గొప్పతనం ఎలాంటిదో. అయితే ప్రాతకాలమున లేవగా అంటే ఉదయమే ఆ దేవతకి వాళ్ళు ఏం చేస్తారంటే బలులు అర్పిస్తారు. ఒకవేళ బలి అర్పించకపోతే ఆ దేవతకి కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తుంది? పిల్లలు లేకుండా చేసేస్తుంది, లేకపోతే పంటలు పండకుండా చేసేస్తుంది అని భయం వేసే వాళ్ళు ఏం చేసేవారట? ఉదయమే ప్రాతకాలమున లేచి ఏం చేసేవారంట? బలులు అర్పించేవారట. మరి మనమేం ఎన్ని గంటలు లెగుస్తున్నాం? వాళ్ళకేమో భయం ఉంది. దేవుడు, ఆ దేవత అంటే భయం. భయంతో ఏం చేసేవారు? ప్రాతకాలం అంటే ఉదయకాలమే లేసేవారు. మనం వాయిదాల మీద వాయిదాలు. ఒక గంట ఆగు లెగుస్తా, ఒక 10 నిమిషాలు ఉండి లెగుస్తా, మళ్ళీ దుప్పడం ముసుకేసుకొని మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అలాగే ఉంటారు. 10 నిమిషాలు అయింది లెగ్గు అన్నారు అనుకో, ఇంకొక 10 నిమిషాలే. మనం లేసేసరికి ప్రాతకాలం అయిపోయి మధ్యాహ్న కాలం కూడా వచ్చేస్తుంది. కొంతమందికి సాయంకాలం కూడా వస్తుంది. చూడండి మన భక్తికి అన్యజనుల యొక్క భక్తికి ఎంత తేడా ఉందో చూడండి. వాళ్ళు ఎంత భయంతో భక్తి చేస్తున్నారు. మన దేవుడు ఎవరో మనం ఏమని చెప్తాం? అబ్బా, మా దేవుడు ప్రేమ గల దేవుడు అండి, మా దేవుడు జాలి గలవాడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, నేను బలహీనంగా ఉన్నానని మా దేవుడికి తెలుసు, కాబట్టి నేను కొంచెం పడుకుంటా. 3వ వచనంలో చూస్తే ఎంత విచిత్రమో చూడండి. బోర్ల పడిపోయిందంట. అక్కడికి వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళందరూ, ఒరే మన దేవత ఏమైపోయింది, బోర్ల పడిపోయిందిరా అని చెప్పి మనుషులందరూ వెళ్ళి
ఆ దేవతను తీసుకెళ్లి ఏం చేశారంట, మరలా దాని స్థానంలో పెట్టారంట. అసలు ఎవరిని లేపాలి? ఎవరిని లేపాలి? దేవుడు మనుషుల్ని లేపాలి. కానీ ఇక్కడ ఎవరు లేపుతున్నారు? మనుషులు వెళ్ళి దేవతలు లేపుతున్నారు. ఈమె గంట టింగ్ 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 గంట మోగుతుంది. ఎందుకు? దేవుడు లేపడానికి. మన దేవుడిని ఎలా లేపుతాం? మనం లేపుతున్నామా? మనల్ని దేవుడు లేపుతున్నాడా? మనం ఎప్పుడు దేవుడిని లేపలే. రోషం ఉందా మనకి అసలు? పడిపోయిన దేవతలు లేపుతున్నారంటే ఉదయమే లేపాల్సిన అవసరం వచ్చింది వాళ్ళ దేవతలకి, దేవుళ్ళకి అని అంటే వీళ్ళని ఎవరు కాపాడారు మరి ఇప్పుడు దాకా? అదే పడిపోయింది, దాన్నే లేపి మనుషులు ఎత్తుకొని కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు దాకా ఎవరు కాపాడారు వాళ్ళని? దానికి సమాధానం లేదు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిసేదాకా చంక పెట్టుకొని మోసే దేవుణ్ణి నేను అంటున్నాడు దేవుడు. మనము దేవుణ్ణి మోయాల్సిన అవసరం లేదు, మనల్నే దేవుడు మోస్తున్నాడు. మన సమస్త భారాన్ని మోసేది ఎవరు అని అంటే మన దేవుడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత విచిత్రంగా ఉందో. వాళ్ళ దేవుడు పడిపోతే, దేవత పడిపోతే ఈ మనుషులు వచ్చి లేపారంట. కానీ మన దేవుడిని మనం లేపాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనల్ని మోసే దేవుడు, సదాకాలం మనతో ఉన్న దేవుడు. ఆయన లేపి నిలబెట్టి మరలా ఆ స్థానంలో పెట్టి పూజలు చేసి వెళ్ళిపోయారట. ఇదంతా ఎవరు చూస్తున్నారు? మందస్సములో ఉన్న దేవుడు చూస్తున్నాడు. జరిగింది, మరలా బోర్ల పడిపోయింది మేడం. తల, 2 అరచేతులు తెగవేయబడి ఒక్క దెబ్బకి అన్ని పరిష్కారం అయిపోయింది. ముందు పాపం ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, బోర్ల పడి నమస్కారం చేస్తుంది. సరే అని వీళ్ళు తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. మళ్ళా పెట్టి పూజ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇప్పుడు ఏమైందంట, తల పోయింది, చేతులు పోయింది. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలకి అపజయాన్ని ఇచ్చి మీకు నేను దగ్గరగా వచ్చాను, మందసం మీ దగ్గరకు వచ్చేలా చేశాను, మీరు నన్ను తెలుసుకుంటారని మీకు ఒక అవకాశం ఇచ్చారు. కానీ వాళ్ళ అవకాశాన్ని వాడుకున్నారా? ఫిలిస్తీన్లు వాడుకోలే. మమ్మల్ని కాపాడింది ఎవరు? దాగోను దేవత అంటున్నారు. కానీ ఈ ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఉండాల్సిన ఆ దేవుడు, ఆ మహా మహిమ గల దేవుడు ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది? ఫిలిస్తీన్ల చేతికి వచ్చింది. ఇప్పుడు ఆ ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నటువంటి ఆ మందసాన్ని వాళ్ళు మంచిగా వాడుకొని ఉంటే, ఆ మందసం ఎవరు, ఆ మందసంలో ఏమున్నాయి, ఆ వస్తువుల యొక్క విలువ ఏంటి, అవన్నీ వాళ్ళు తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది. తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే, మా దేవత మమ్మల్ని కాపాడింది అని పట్టుకెళ్ళి దాంట్లో పెడితే రెండో రోజు ఏమైందంట, మొత్తం అన్ని కూడా విరిగి పడిపోయినాయి అంట. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? యేసు నామం ముందు, యేసు శక్తి కలిగిన నామం ముందు ఏ శక్తి పని చేయదు. ఆ చేతబడి చేశారండి, ఈ మంత్రం ఉందండి, అదేదో వచ్చి పడుతుందండి, ఎందుకు వస్తాయి? దేవుడు రాణిస్తాడా? నీ దగ్గర శక్తి కలిగిన దేవుడు ఉంటే ఖచ్చితంగా దేవత ఏమైపోద్ది, అక్కడ ముక్కలుగా అయిపోద్ది. నీ దగ్గరికి ఎందుకు వస్తుందమ్మా? మన దగ్గర పెట్టి ఉంది కానీ సరుకు లేదమ్మా. మన దగ్గర మందసం కనబడుతుంది కానీ మందసంలో దేవుడు లేడు. మనం దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులుగా ఉన్నాము. యేసు నాలో ఉన్నాడు అని అంటున్నాం కానీ మనలో యేసు లేడు. కాబట్టి ఆ మంత్రాలన్నీ మన దగ్గరకు వస్తున్నాయి. పిల్లి వచ్చింది, ఎలక వచ్చింది, కుక్క వచ్చింది, ఏనుగు వచ్చింది, వస్తాయి, అన్ని వస్తాయి. ఎందుకురా? అన్నీ వస్తాయి. నాకు చాలాసార్లు చేశారు కానీ నా దాకా ఏదీ రాలేదు. నా చుట్టూ దేవుడు ఏం చేశాడో తెలుసా? అగ్నిని ప్రాకారంగా పెట్టాడు. నన్ను జస్ట్ అలా ముట్టడానికి కూడా వీలు లేకుండా చేసేసాడు దేవుడు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనలో దేవుడు ఉంటే కనుక ఏ దేవత శక్తి కూడా మన దగ్గరికి రాదు. నేను చెప్పట్లే, వాక్యం చెప్తుంది. తర్వాత చదువు, మొండమోటే ఉంది. దాగోను యాజకులేమి, గుడికొచ్చే భక్తులేమి, పూజ చేసే పూజారులు రాలేదు, భక్తులు కూడా రాలేదు. ఎందులోకి? దాగోను గుడిలోకి. గడప తొక్కలేదంట. అలా తలుపు తీసి చూశారు, అన్ని విరిగిపోయి ఉండేసరికి టక్కున తలుపేసి వెళ్ళిపోయారు అంతే. మరలా ఎవ్వరు రాలేదు. అంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు.
మందసాన్ని తెచ్చారు వాళ్ళు. అయితే మందసం ఇప్పుడు ఎక్కడికి వచ్చి పడింది అని అంటే దాగోను దేవత గుడి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మందసం గురించి తెలుసుకునే అవకాశం ఫిలిస్తీన్లకి దేవుడు ఇచ్చాడు, కానీ వాళ్ళు తెలుసుకోలేదు. రోజు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు అని పిలువబడుతున్న వారి దగ్గర దేవుడు ఉండకుండా మనం ఎవరు అంటే అన్యులం, అన్య జనాంగం. మనం అన్య జనాంగం దగ్గరికి దేవుడు వచ్చాడు. ఇప్పుడు మందసం ఎక్కడికి వచ్చింది? అన్య జనులైన మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ఎంత తెలుసుకున్నాం మందసం గురించి? మన దేవుడి గురించి మనకి ఏం తెలుసు? మన దేవుడిలో ఉన్నటువంటి శక్తి ఏంటి మనకి ఏం తెలుసు? ఎంత తెలుసు? తీసుకెళ్ళి మనం దాన్ని ఎక్కడ పెడుతున్నాం? ఇశ్రాయేల్ ప్రజలకైతే ఎక్కడో షిలోహులో ఉంది మందసం. ఇశ్రాయేల్ ప్రజలు ఒక చోట ఉంటే షిలోహులో మందసం ఉంది. కానీ ఇక్కడ మాత్రం దేవుని మందసం ఎక్కడుంది అని అంటే మన దేహంలో ఉంది. నీతో పాటే వస్తుంది మందసం. నీలో ఉన్న దేవుడిని నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు తెలుసా? దాగోను గుడి దేని చూపిస్తుంది అని అంటే నీ యొక్క టాలెంట్ చూపిస్తుంది. నేను కాపాడబడ్డానికి నా శక్తి కారణం, నా తలాంతు కారణం, నా జ్ఞానం కారణం, నాకున్న జాబ్ కారణం, నాకున్న పదవి, నాకున్న డబ్బు, వీటిని పెట్టుకొని మనం ఎక్కడ పెడుతున్నాం? మందసాన్ని తీసుకెళ్ళి. మందసం నీలో ఉంటే నువ్వు మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్తావు? మనుషుల మీద ఎందుకు ఆధారపడతావు? నిన్ను కాపాడింది దేవుడు అయితే, మందసం అయితే నువ్వు మందసానికి విలువ ఇవ్వాలి. కానీ ఎదుట ఉన్నటువంటి దాగోను దేవత లేకపోతే ఒక విగ్రహంగా నువ్వు దేని పెట్టుకున్నావో దానికి నువ్వు విలువిస్తా ఉన్నావు. దేవుడు చూస్తున్నాడా లేదా? మందసంలో ఉన్న దేవుడు చూసాడా లేదా? ఫిలిస్తీన్లు చేసింది. ఇప్పుడు మందసం వచ్చి మనలోనే ఉంది. ఆయన చూస్తున్నాడా లేదా? ఈరోజు మనలో ఉన్న మందసం గురించి మనం ఎంత తెలుసుకున్నాం అంటే, దేవుడు గురించి నువ్వెంత తెలుసుకున్నావు, ఆ దేవుడు నీలో ఉన్నాడా లేదా అన్నది కూడా ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. నిజంగా నీలో దేవుడు ఉంటే, దాని యొక్క శక్తి ఏంటో నీకు తెలిస్తే నీ ప్రవర్తన ఇలా ఉండదు. భక్తి కలిగి ఉంటావు, శ్రద్ధతో భక్తి చేస్తావు, విశ్వాసం కలిగి ఉంటావు, పరిశుద్ధంగా జీవిస్తావు. ఈరోజు నీలో దేవుడు ఉన్నాడా లేదా ఒక ప్రశ్న. రెండవది, ఉన్న దేవుణ్ణి నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? నీ ప్రవర్తన ద్వారా. ఇతరులు మనల్ని చూసి అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ఎవరికి అవమానం తెలుసా? దేవుడికి అవమానం. వీళ్ళు క్రైస్తవులండి, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారండి, వీళ్ళు అలా చేస్తారండి, వీళ్ళు ఇలా చేస్తారండి అని అంటే ఎవరికి అవమానం? అది దేవునికి అవమానం. వీళ్ళు కూడా అదే చేశారు. ఫిలిస్తీన్ తీసుకెళ్లి మందసాన్ని తీసుకెళ్లి దేవత ముందు పెట్టారట. ఇప్పుడు అన్నారు, ఈ దేవతే మమ్మల్ని కాపాడింది కాబట్టి మందసం అక్కడ ఉండాలి. ఈరోజు నీ లోపల ఏది విగ్రహంగా పెట్టుకున్నావు? ఆస్తిని విగ్రహంగా పెట్టుకున్నావా? నీ తలాంతుని విగ్రహంగా చేసుకున్నావా? దేవుడు కన్నా దేన్ని ఎక్కువ ప్రేమించినా అదే నీకు విగ్రహం అయిపోతుంది. ఆ విగ్రహం ముందు ఏం పెడుతున్నావు తెలుసా? నీ దేవుణ్ణి పెడుతున్నావు. నీ దగ్గర ఉన్న ఏ విగ్రహం కూడా దేవుని కన్నా నువ్వు ఎక్కువగా ప్రేమిస్తుంది ఏది దేవుని ముందు నిలబడలేదు. నువ్వు దేవుడే నీకు ఆధారం, ఆయనే శక్తి కలిగిన దేవుడు, ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు. మనుషుల మీద కాదు, నీకున్న తలాంతుని మీద కాదు నువ్వు ఆధారపడాల్సి. రోజు ఎలా ఉంది మన మందసం ఏంటి? అసలు మందసమే లేదు. రెండోది ఎవరు? మందసం ఉంది కానీ మందసములో దేవుడు లేడు. మూడోది, మందసం ఉంది, మందసంలో దేవుడు ఉన్నాడు, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావు? విగ్రహం ముందు పెట్టావు. విలువ ఇవ్వట్లే.